రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బాబుల్రెడ్డి నగర్లో ఇంటి ప్రహారీ గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరొకరు బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బాబుల్రెడ్డి నగర్లో ఇంటి ప్రహారీ గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరొక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాలుడిని హుటాహుటిన హాస్పిటల్కి అయితే తరలించారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి తెలియజేయడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, గోడ కూలి మనకి స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం, ఆయన స్క్రీన్లో కూడా విజువల్స్ అనేది. దానికి గల కారణం ఏంటంటారు? ప్రహారీ గోడ కూలడానికి 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగానా, లేదంటే నాణ్యత లేకుండా నిర్మించడం అనుకోవచ్చా? ఏమిటి కారణం ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. అంటే నిజానికి ఒక విషాదకరమైన సంఘటన. ఈ గోడ నాణ్యత అనేది కాదు కానీ ఇది ఒక పాత గోడ లాగా మాత్రం కనిపిస్తుంది. సో చాలా కాలం నుంచి ఇది కట్టి ఉన్నటువంటి గోడ. సో నిజానికి ఏంటంటే ఎప్పుడైనా వర్షాకాలం వచ్చినప్పుడు ఈ పాత గోడలు కానీ పాత కట్టడాలు కానీ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా పగుళ్ల దశలో ఉంటా ఉంటాయి. వర్షాలకు నానిపోయి కూలిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి పిల్లర్లెస్ గా ఉంటా ఉంటాయి, పునాది బేస్ చేసుకొని ఉంటా ఉంటాయి. సో ఇట్లా నేపథ్యంలో ఆ పాత గోడల్ని గుర్తించి వాటిని కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు పాత ఏవైతే నాలాలు ఉన్నాయో, లేదంటే పాత బంగ్లాలు ఉన్నాయో, పాత బిల్డింగ్స్ గోడలు ఉన్నాయో వాటన్నిటిని కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా రాజేంద్ర నగర్ లో అట్లాంటి పరిస్థితి ఎదురైంది. వర్షానికి నానిపోయినటువంటి ఒక పాత గోడ కూలిపోయింది. ఆ గోడ అంటే ఒక కాంపౌండ్ వాళ్ళ ప్రహారీ గోడ, అక్కడే చిన్నారుల పైన కూడా గోడ కూలి పడిపోయింది. సో దీంట్లో ఇప్పటికే ఇద్దరు చిన్నారులు మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సంఘటనతో అటు రాజేంద్ర నగర్ సర్కిల్ ఏదైతే మైలార్దేవులపల్లి ఉందో ఆ మైలార్దేవులపల్లిలో జరిగింది. అక్కడ బాబుల్రెడ్డి నగర్ అని ఒక కాలనీ ఉంటుంది. సో ఆ డివిజన్ లో జరిగినటువంటి ప్రమాదం ఇది. సో అయితే ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలో బీహార్ అట్లాగే ఒడిశా వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది కూలీలు అక్కడికి వలసలు వస్తూ ఉంటారు. సో అక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే అదొక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. సో ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్ళంతా వర్క్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ ని గడుపుతూ ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ ఏదైతే బాబుల్రెడ్డి నగర్ ఉందో అక్కడ ఒక పాత గోడ, చాలా పురాతనమైనటువంటి గోడ, ఆ పక్కనే చిన్నారులు పిల్లలంతా ఆడుకుంటున్నారు. సో ఆడుకుంటున్నటువంటి క్రమంలో నిన్న నిజానికి భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి వరకు కూడా భారీగా వర్షం కురుస్తుంది. నైరుతి రుతుపవనాలు అటు ఆంధ్రప్రదేశ్ ని తాకడం, తెలంగాణలో వాతావరణం మారిపోవడం, హైదరాబాద్ లో కూడా మనం చూడొచ్చు. అటు దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా భారీగా వర్షం పడింది. ఇట్లా నేపథ్యంలో ఈ పాత గోడలు కూలేటువంటి ప్రమాదం ఉందని ముందు నుంచి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. బట్ పక్కన ఆడుకుంటున్నటువంటి పిల్లల పైన ఆ గోడ కూలి పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు మరణించినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో దాదాపు ఇద్దరు చిన్నారులు కూడా ఇద్దరు ఆడపిల్లలుగా కనిపిస్తున్న ఇద్దరు ఆడపిల్లలు, దాదాపు 10-11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలు కూడా అక్కడికక్కడే చనిపోయారు. సో ఇంకొక ఇద్దరు చిన్నారులు కూడా అక్కడ గాయపడ్డారు. సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ మిగతా ఎవరైతే గాయపడినటువంటి చిన్నారులు ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా, అంటే అక్కడ గోడ కూలడానికి గల కారణాలు ఏంటి, ఎన్ని సంవత్సరాల కింద కూడా, ఇంకా మిగతా ప్రాంతాల్లో ఏమేమి ఇట్లాంటి కట్టడాలు ఇవన్నీ కూడా చూడాలి. ఇప్పుడు వర్షాకాలం ఎంట్రీ అయిపోయింది. ఇప్పటికే రైలు రుతుపవనాలు రాష్ట్రానికి చేరువవుతున్నాయి, 2 రోజుల ముందే చేరుకుంటున్నాయి. సో ఇట్లాంటి క్రమంలో అధికారులు కూడా ఈ పాత కట్టడాల పైన, పాత కాంపౌండ్ వాల్స్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా నాలాల పైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆశ.
రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, నిజంగానే ఇప్పటికే చాలా సార్లు చెప్పడం జరిగింది అధికారులు కూడా, పాత కట్టడాలు కానీ పాత భవనాలు కానీ ఈ విధంగా పాతకాలం గోడలు కానీ ఉన్నప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో అవి కూలిపోయే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే మనకు ఒక అనుమానం అయితే కలుగుతుంది, ఇది పాతకాలంగా ఉంది, బీటలు వారుతుంది అన్నప్పుడే దాన్ని తొలగించుకుంటే ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. సో అధికారులు కూడా అదే చెప్తున్నారు, దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బాబుల్ రెడ్డి నగర్లో ఇంటి ప్రహారీ గోడ కూలి 2 చిన్నారులు మృతి చెందగా మరొక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ కూడా చనిపోయినా ఎంతమంది చనిపోయారు? వాళ్ళ కూడా చనిపోయినా ఎంతమంది చనిపోయారు?